బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. కృష్ణా నది జలకలతో తొలికిసలాడుతోంది. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతుంది. సాగర్ కాలువకు నీరొస్తే 80% ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే అని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే తాగునీటి అవస్థలు తప్పుతాయని తెలుపుతున్నారు. ఎగువన పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. అల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. వచ్చిన నీటిని వచ్చినట్టే అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర కూడా గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈ నీటిని కూడా దిగువకు వదులుతున్నారు. ఫలితంగా శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున వరద చేరుతోంది. ఇది నిండితే సాగర్కు విడుదల చేస్తారు. కృష్ణా నది జలకలతో తొలికిసలాడుతుంది. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు కర్నూలు నుండి. శ్రీరామ్, చెప్పండి. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. ఇక సాగర్ కాలువకు నీరు వస్తే 80% ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్లే అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు కురవడంతో ఎగువన కురిసినటువంటి వర్షాల కారణంగా ఇటు తుంగభద్ర కావచ్చు, ఇటు కృష్ణానది సంబంధించినటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల సంబంధించినటువంటి డ్యాంల నుండి పూర్తి స్థాయిలో దాదాపుగా 4 లక్షల క్యూసెక్ల వాటర్ అయితే శ్రీశైలం సంబంధించినటువంటి జలాశయానికి చేరుకుంటుంది. అయితే ఇప్పటికే దాదాపుగా 885 అడుగుల ఉన్నటువంటి శ్రీశైల జలాశయ మట్టము 870 అడుగుల మేర చేరింది. దాదాపుగా శ్రీశైలం సంబంధించినటువంటి డ్యామ్ సంబంధించి 215 టీఎంసీలు కాగా 140 టీఎంసీలు పైగా కూడా ఇప్పటి వరకు డ్యాము పూర్తిగా నిండింది. అయితే ఇప్పటికే కుడి ఎడమ సంబంధించినటువంటి శ్రీశైల జల సంబంధించినటువంటి విద్యుత్ కూడా తయారవుతూ ఉంది. విద్యుత్ తయారవుతున్నటువంటి క్రమంలో దాదాపుగా 60,000 క్యూసెక్ల వాటర్ కూడా ఎగువకు దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే వెళ్తున్నటువంటి క్రమంలో ఇటు నాగార్జున సాగర్కు వాటర్ వెళ్తూ ఉంది. వాటర్ వెళ్తున్నటువంటి క్రమంలో రైతులు కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతో ఇటు దాదాపుగా 140 కిలోమీటర్ల మేర ప్రవహించేటటువంటి తుంగభద్ర డ్యాం పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి జలకళ సంతరించుకుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా టీపీ డ్యాంలో ఉండేటటువంటి 30 గేట్లను ఎత్తి ఇటు దిగువకు వెళ్తున్నటువంటి క్రమంలో కర్నూలు సమీపంలో ఉండేటటువంటి సుంకేశ్వర డ్యాం ఏదైతే ఉందో సుంకేశ్వర డ్యాం పరివారక ప్రాంతంలో దాదాపుగా 28 గేట్ల మేర ఈ వాటర్ని కిందికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా సుంకేశ్వర సంబంధించినటువంటి కేసీ కెనాలు సంబంధించినటువంటి సాగునీటి సంబంధించినటువంటి అవసరాలకు దాదాపుగా 2 లక్షల ఎకరాలకు పైగా కూడా ఈ నీరు రైతులకు ఉపయోగపడుతుందంటూ కూడా రైతులు కావచ్చు, ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.